Hi, hello everyone. This is GN Kishore Verma and I welcome to Story Bank channel. ముందుగా నా ప్రీవియస్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఏ బిగ్ థ్యాంక్స్. అండ్ నౌ కమింగ్ టు ద పాయింట్, నా సెకండ్ స్టోరీ టైటానిక్. ఎస్, టైటానిక్ అంటే మీరు అందరూ జేమ్స్ కెమెరాన్ చేసిన టైటానిక్ అనుకుంటున్నారో నాకు తెలుసు, బట్ ఇది నందకిషోర్ వర్మ రాసిన టైటానిక్. అండ్ అఫ్కోర్స్ నేను కూడా దాని నుంచి ఇన్స్పైర్ అయ్యాను. సో జేమ్స్ కెమెరాన్ తీసిన టైటానిక్కి నందకిషోర్ వర్మ రాసిన టైటానిక్కి తేడా ఏంటో తెలియాలంటే వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకా కథ ఓపెన్ చేస్తే, దినేష్ జూజ్ అనే స్మగ్లర్ తన మనిషి యాంటోనీ డ్రగ్స్ డీల్కి వెళ్ళినప్పుడు అతని శత్రువు అయిన ఆనంద్ రాజ్ మనుషులు అతన్ని చేసి అటాక్ చేసి చంపేసి డ్రగ్స్ తీసుకుని వెళ్ళిపోతారు. ఇదంతా మనకి వైజాగ్ హార్బర్ దగ్గర జరుగుతుంది. సో కట్ చేస్తే ఇది జరిగిన 4 రోజుల తర్వాత వైజాగ్ హార్బర్ నుంచి ఏకలింగం కొనుక్కున్న టైటానిక్ అనే పెద్ద షిప్, క్రూజ్ షిప్, అది ఒక ప్లెజర్ ట్రిప్ అనమాట. లేకంటే ఓన్లీ ప్యాసింజర్స్ని తీసుకెళ్లే షిప్ అనమాట. అది వైజాగ్ నుంచి గోవాకి బయలుదేరుతుంది. సో ఏకలింగం టైటానిక్ షిప్ తన వైఫ్ ప్రిన్స్ డయానా కోసం కొన్నాడు అనమాట. యాక్చువల్గా ఏకలింగం బారిస్టర్ పారతోసం పుస్తకం చదివి బారిస్టర్ చేద్దామని చెప్పి లండన్ వెళ్ళాడు. కానీ అక్కడ ప్రిన్స్ డయానాతో పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకొని ఇండియా తీసుకొచ్చాడు. ఇండియా వచ్చిన తర్వాత తన భార్యని అడిగాడు, ప్రేమ కానుక నీకు ఏం కావాలి అని. సో ప్రిన్స్ డయానా నాకు టైటానిక్ షిప్ కావాలనగానే ఏకలింగం అమలాపురంలోని ఆస్తులన్నీ అమ్మేసి ఈ టైటానిక్ షిప్ కొనుక్కొని దాన్ని వైజాగ్ నుంచి గోవాకి ప్లెజర్ ట్రిప్ ప్లాన్ చేశాడు. ఆ షిప్లోకి మన హీరో అజయ్ కుమార్ కాస్త లేట్గా ఎంట్రీ ఇచ్చాడనమాట. సో అజయ్ కుమార్ వచ్చిన తర్వాత అక్కడే అదే షిప్లో ఉంటున్న మన హీరోయిన్ లహరి తోటి అనుకోకుండా మొదటి రోజు ఒక గొడవ జరుగుతుందనమాట. సో ఇంకా అక్కడి నుంచి మొదలయ్యి వీళ్ళిద్దరికి లహరికి అజయ్ కుమార్కి రోజుకి ఏదో ఒక విషయం పైన గొడవ జరుగుతూ ఉంటుందన్నమాట. సో అలా అనుకోకుండా ఒకరోజు ఏమవుతుందంటే అజయ్ లహరి మీద చేసుకోవాల్సి వస్తుందన్నమాట. సో తర్వాత తను కూడా ఫీల్ అయ్యి, అరే నేను అనవసరంగా కొట్టేసాను లహరిని అని చెప్పి వెళ్ళి సారీ చెప్తాడనమాట. సో తర్వాత అలా ఇద్దరు ఫ్రెండ్స్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఏమవుతుందంటే లహరి లగేజ్ బ్యాగ్ ఒకటి మిస్ అవుతుందన్నమాట. లహరికి ఇంపార్టెంట్ వస్తువు ఒకటి ఉంటుంది ఆ లగేజ్ బ్యాగ్లో. సో దానివల్ల ఆ అమ్మాయి చాలా విపరీతమైన టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు అజయ్ కుమార్ ఏంటంటే షిప్లో ఎవరు తీసుంటారు ఏంటి ఇవన్నీ ఎంక్వైరీ చేసి ఆ అమ్మాయి బ్యాగ్ అమ్మాయికి తీసుకొచ్చి హెల్ప్ చేస్తున్నారు. సో ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో అజయ్కి లహరి అంటే ఇష్టం ఏర్పడుతుంది, లహరికి అజయ్ అంటే ఇష్టం ఏర్పడుతుంది, కానీ ఇద్దరు బయటపడరు అనమాట. సో అజయ్ ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు అదే షిప్లో ఉంటున్న షిప్ కిచెన్ చెఫ్ ఉంటాడు కదా సునీల్ అని చెప్పేసి, సో వాడిని వెళ్ళి హెల్ప్ అడుగుతాడు అనమాట. అరే నేను ఇట్లాగా లహరిని లవ్ చేస్తున్నాను కానీ చెప్పాలంటే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అప్పుడు వాడు ఒక సలహా ఇస్తాడనమాట. సలహా ఏంటంటే, నువ్వు ఫోన్లో లహరికి వేరే మనిషిగా పరిచయం అవ్వు, ప్రపోజ్ చేయు. ఒకవేళ ఆ అమ్మాయి మనసులో నువ్వే ఉంటే డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది, ఎందుకంటే నువ్వు వేరే మనిషి స్ట్రేంజర్ కాబట్టి. ఒకవేళ ఎవరూ లేకపోతే అసలు విషయం ఏంటంటే మనకు అర్థమవుతుందని చెప్పి అంటాడు. సో ఇది ఐడియా బాగుందని చెప్పేసి సో మన అజయ్ కుమార్ హీరో ఏం చేస్తాడు, వేరే ఫోన్ తీసుకొని అజయ్ కుమార్ కృష్ణ అని చెప్పేసి తనకి ఫోన్లో స్ట్రేంజర్గా పరిచయం సెన్స్ ఇలా నేను ఇదే షిప్లో ఉంటున్నాను, నీతో పాటు ట్రావెల్ చేస్తున్నాను, ఐ లవ్ విత్ యూ అంటాడు. బట్ లహరి ఏమంటుంది, లేదు నేను అజయ్ కుమార్ లవ్ చేస్తున్నాను, నేను ఇంకెవరిని లవ్ చేయను, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. సో అజయ్ కుమార్కి ఫుల్ హ్యాపీ అనమాట. ఓకే ఇంకా నేను ధైర్యంగా వెళ్ళి అమ్మాయికి ప్రపోజల్ ఓకే చేద్దని చెప్పేసి ఫిక్స్ అయ్యి నెక్స్ట్ డే వెళ్ళి షిప్లోనే గ్రాండ్ పార్టీ జరుగుతుంది. ఎందుకంటే ఏకలింగాన్ని ప్రిన్స్ డే అనేది ఒక యానివర్సరీ పార్టీ జరుగుతుంది ఆ షిప్లోనే. సో అది అయిపోయిన తర్వాత వెళ్ళి లహరి దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేస్తాడు. అక్కడ ఏమవుతుందంటే లహరి నేను ప్రేమించను అంటారు. అజయ్ కుమార్కి షాక్ అనమాట. ఏంటి నేను కృష్ణగా పరిచయం అయినప్పుడు ప్రపోజ్ చేసినట్టు ఓకే చెప్పింది, ఇప్పుడు ఏంటి ఇలా మాట్లాడుతుంది, ఏం అర్థం కాదు. ఈ అమ్మాయి ప్రపోజల్కి నో చెప్పేసి వెళ్ళిపోతుంటుంది, ఈ అమ్మాయిని పిలుస్తున్న ఆగదనమాట. ఏం చెప్పాలో అర్థం కాక లహరి నువ్వు ఆగపోతే చచ్చిపోతా అని అరుస్తాడు. అంటే ఆ అమ్మాయి స్లో మోషన్ వెనక్కి వచ్చి చచ్చిపో బట్ ఐ డోంట్ లవ్ యూ అంటది. అంటే ఒక కరాఖండిగా స్టేట్మెంట్లో చెప్తారు అనమాట. సో ఇక్కడ మనం కథకి ఇంటర్వ్యూలు ఇస్తాం. సో సెకండ్ హాఫ్ ఓపెన్ చేస్తే
అజయ్ కుమార్కి అర్థం కాదు అసలు అరే ఎందుకు వద్దంది నన్ను, ఏం పొరపాటు జరిగింది అసలు ఏం అర్థం కాదనమాట. సో ఆలోచించి ఇంకా ఇలా కాదని చెప్పేసి అజయ్ కుమార్ లహరి రూమ్లోకి వెళ్ళి చూస్తాడు. లహరి రూమ్లోకి వెళ్ళి చూస్తే తన డైరీలో కానీ తన అద్దం మీద కానీ ఎక్కడ చూసినా సరే ఐ లవ్ అజయ్ కుమార్, ఐ లవ్ అజయ్ కుమార్. సో ఇంతలా ఈ అమ్మాయి ప్రేమిస్తుంది, మరి నేను ప్రపోజ్ చేస్తే ఎందుకు వద్దని చెప్పేసి అజయ్ కుమార్ ఆలోచించి ఇంక వేరే ఆప్షన్ లేక మళ్ళీ ఫోన్ తీసుకొని మళ్ళీ కృష్ణలాగా ఫోన్ చేసి నేను లవ్ చేస్తున్నాను. ఈసారి లహరి ఫ్రస్ట్రేషన్లో బర్స్ట్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను ఐ లవ్ అజయ్ కుమార్ అని చెప్పేసాను. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే లహరి ఎప్పుడైతే ఇలా ఫ్రస్ట్రేట్ అయ్యి బర్స్ట్ అవుట్ అయిందో అజయ్ కుమార్ వెనకాలే ఉంటాడు. సో ఇంకప్పుడు లహరికి వేరే ఆప్షన్ లేదు, షీ హ్యాస్ టు ఓపెన్ అప్ అయిపోతుంది. సో వీళ్ళ లవ్ స్టోరీ ఓకే అయిన తర్వాత ఒక 2 రోజుల తర్వాత లహరి ఒక నైట్ తన బ్యాగ్లో ఇంపార్టెంట్ వస్తువు అనుకున్నాం కదా, అదేంటంటే డ్రగ్స్ అనమాట. డ్రగ్స్ తీసుకొని షిప్లోని టెర్రస్ పాయింట్కి వెళ్తుంది. టెర్రస్ పాయింట్లోని అక్కడ లహరి కోసం ఇంకో మనిషి వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట, ఒక పక్కన సూట్ కేసు పెట్టుకొని. సో అక్కడికి వెళ్ళి ఈ అమ్మాయి దగ్గర ఉన్న డ్రగ్స్ తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఆ సూట్ కేసు తీసుకొని ఆ సూట్ కేసు ఓపెన్ చేస్తే అందులోని ఒక 10 రూపీస్ నోట్ ఉంటుంది అనమాట. అండ్ ఇట్ మీన్స్ ఆ 10 రూపీస్ నోట్ అంటే హవాలా అనమాట. ఒక 500 కోట్లకి అది హవాలా నోట్ అనమాట. ఎప్పుడైతే ఆ నోటు సీరియల్ నెంబర్ సరిపోయిందని చెక్ చేసుకుందో లహరి ఇమీడియట్గా తన దగ్గర ఉన్న గన్ తీసి ఆ మనిషిని ఏం చేస్తుంది అనమాట, చంపేద్దామని చెప్పేసి. అవతల ఉన్న మనిషి ఎవరంటే అజయ్ కుమార్ ఈ హవాలా నోట్ అమ్మాయికి ఇచ్చి డ్రగ్స్ తీసుకోవాలన్నమాట. సో ఇదే ట్విస్ట్ కథలోని. వీళ్ళు ఇద్దరూ ఒక మనిషిని చంపడానికి షిప్ ఎక్కారు, కానీ చంపాల్సిన వ్యక్తులు ఎవరో పర్టికులర్ పాయింట్ దాకా వాళ్ళకి తెలియదు. సో వాళ్ళిద్దరూ లవ్లో పడ్డారు. సో ఎప్పుడైతే ఇద్దరు ఎదురుగా గన్స్ పెట్టుకుంటున్నారో సో వాళ్ళిద్దరికి షాక్ అనమాట. అంటే నేను చంపడానికి వచ్చి నేను ప్రేమించిన వ్యక్తినైనా. సో ఎప్పుడైతే ఈ విషయం తెలిసిన వాళ్ళకి చంపకపోతే జరిగే నష్టం, ప్రేమించిన మనిషిని చంపలేకపోతున్న బాధ, కైండ్ ఆఫ్ ఇద్దరు ఎమోషన్కి వెళ్ళి ఒక 2 మినిట్స్ తర్వాత లహరి గంతించేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అజయ్ కుమార్ అని చెప్పి చెప్తుంది. సో ఇద్దరికి ఒక లైఫ్లోని డిస్టర్బెన్స్. అసలు ఏం జరుగుతుంది, వీడు నన్ను చంపడానికి రావడం ఏంటి, ఈ అమ్మాయి నన్ను చంపడానికి రావడం ఏంటి, ఇప్పుడు నేను చంపాలా వద్దా. కట్ చేస్తే ఒక 2 డేస్ తర్వాత అజయ్ కుమార్ లహరి దగ్గరికి వెళ్ళి అసలు ఎవరు నువ్వు, నన్ను చంపడానికి ఎందుకు వచ్చావు, వాట్ ఈజ్ యువర్ స్టోరీ అని చెప్పి అడుగుతాడు అనమాట. సో ఇక్కడ మన కథ ఓపెన్ చేస్తే అసలు యాక్చువల్గా వీళ్ళిద్దరూ జరిగిన ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏంటంటే ఇండియా అని కోస్టల్ రీజన్లోని స్మగ్లింగ్ అనే బిజినెస్లో ఇల్లీగల్గా వెళ్తున్న ఇద్దరు మెయిన్ మాఫియా డాన్స్ దినేష్ జూలియా, ఆనందరాజ్. ఈ 2 గ్యాంగ్స్కి ఎప్పుడు ఒకలంటే ఒకరు పడదనమాట. సో మన కథ ఓపెన్ చేసినప్పుడే దినేష్ జూలియా మనిషి డ్రగ్స్ తీసుకుని వెళ్తుంటే ఆనందరాజ్ మనుషులు అటాక్ చేసి చంపేస్తారనమాట. ఎప్పుడైతే ఈ విషయం దినేష్ జూలియాకి తెలిసిందో వీళ్ళు కాల్ టు ద ఆనందరాజ్ ఫోన్ చేసి మనం చెన్నై హార్బర్లో కలాలి అని చెప్తుంటాడు. కట్ చేస్తే ఇద్దరు మాఫియా డాన్స్ చెన్నై హార్బర్లో మీటింగ్ పెట్టుకుంటారు. సో డైరెక్ట్గా దినేష్ జూలియా అడుగుతాడు, ఆనందరాజ్ నా మాల్ నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా అంటే ఆనందరాజ్ అంటాడు, నేను ఈ మాల్ నీకు ఇచ్చేస్తాను, కానీ వీ నీడ్ టు డిస్కస్ సమ్ థింగ్స్, నేను మన ఇద్దరు కొంచెం మాట్లాడుకోవాలి, అందుకే నేను రమ్మన్నాను. మన ఇద్దరు ఇదే బిజినెస్ నమ్ముకొని ఉన్నాము, బట్ ఇప్పుడు ఇద్దరం కొట్టుకుంటూ ఉంటే ఇండియన్ నేవీ ఆఫీసర్స్ కళ్ళు మన మీద పడి మన బిజినెస్ దెబ్బతింటూ ఉంటుంది. సో నేనేమనుకుంటున్నానంటే నువ్వు నాకు ఒక 500 కోట్లు ఇస్తే నేను మలేషియాకి నా బిజినెస్ షిఫ్ట్ చేసుకుంటా, యూ క్యాన్ రూల్ ద ఇండియా అంటాడు. దినేష్ జూలియా ఒక నిమిషం ఆలోచించి సరే ఓకే అయితే నా మాల్ నాకు ఇచ్చేస్తే నేను నీకు 500 కోట్లు ఇస్తానంటే సరే ఓకే డన్. సో ఈ ఎక్స్చేంజ్కి ఈ డీల్కి వీళ్ళు ఎంచుకున్న ప్లేసే టైటానిక్ షిప్. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే దినేష్ జూలియా దగ్గర ఒక క్రిమినల్ లవర్ బాకీ ఉంటాడు, లైక్ లెఫ్ట్ హ్యాండ్ అనమాట. ఆనందరాజ్కి మైత్రిరావు అని చెప్పేసి ఒక ఫ్రెండ్ ఉంటాడు అనమాట, బిజినెస్ మ్యాన్. సో ఇద్దరు విలన్స్ని అడుగుతారు, దినేష్ జూలియాని, ఆనందరాజ్ని. అసలు ఏంటి నువ్వు ఎందుకు ఈ డీల్ కుక్కున్నావు అంటే ఎదుటి మనిషి భయపడుతున్నావా అంటే లేదు నేను భయపడదలుచుకోవట్లేదు, నా వాంట్ టు క్లోజ్ దిస్, నేను ఇండియా నేనే రూల్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకనే వాడి దగ్గర డ్రగ్స్ తీసుకున్నాను, అందుకని నేను డీల్ ఇచ్చాను, వాడికి సరుకు ఇస్తున్నట్టు ఇచ్చి వాడి మనిషిని చంపేస్తాను, అడగడానికి వచ్చిన వాళ్ళందరినీ చంపేస్తాను అంటే డైరెక్ట్గా వీళ్ళిద్దరూ కొట్టుకుంటే నేవీ ఆఫీస్ పని ఉంటుంది కాబట్టి వీళ్ళు ఇలా ఒక డీల్ ప్లాన్ చేసుకున్నమాట. అంటే ఈ డీల్ కోసం వాళ్ళు కొత్త వ్యక్తులను వెతకాలన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నవాళ్ళంటే వీళ్ళకి వాళ్ళ మీద డౌట్స్ వస్తుంటాయి కాబట్టి ఇద్దరు ఒకే రకంగా ఆలోచిస్తారనమాట. సో ఈ డీల్ కోసం వాళ్ళు కొత్త వ్యక్తులను ఎంచుకోవడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే పాత వాళ్ళు అయితే మళ్ళీ లేనిపోయిన అనుమానాలు స్టార్ట్ అవుతుంటాయి కాబట్టి. సో ఇంకా మన హీరోయిన్ విషయానికి వస్తే, లహరి విషయానికి వస్తే, లహరి వైజాగ్లో డిగ్రీ చేస్తున్న ఒక వెరీ వెరీ కామన్ మిడిల్ క్లాస్ అమ్మాయి అనమాట. వాళ్ళ నాన్న చిన్నప్పుడు చచ్చిపోయి ఉంటాడు. ఈ అమ్మాయికి వాళ్ళ అమ్మ తప్ప ఇంకెవ్వరు ఉండరు లైఫ్లోని.
సో అనుకోకుండా వాళ్ళ అమ్మకి ఒకరోజు హార్ట్లో ప్రాబ్లం వచ్చి అర్జెంట్గా ఆపరేషన్ చేయాల్సి వస్తే డబ్బుల కోసం అమ్మాయి ఎక్కడెక్కడో ట్రై చేస్తుంది, కుదరక ఆ హాస్పిటల్ ఎండి అయిన మైత్రిరావు దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడుగుతుంది అనమాట. సో మైత్రిరావు ఏం ఆలోచిస్తాడు, ఓకే ఈ అమ్మాయికి అవసరం ఉంది కాబట్టి ఈ అమ్మాయిని అడ్డం పెట్టుకొని టైటానిక్ షిప్లో డీల్ క్లోజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆ అమ్మాయిని తీసుకొని దినేష్ జూలియా దగ్గరికి వెళ్తాడు అనమాట. సో నువ్వు కొత్త వ్యక్తి కోసం వెతుకుతున్నావు కదా, ఈ అమ్మాయి అయితే కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి అంటే అప్పుడు దినేష్ జూలియా ఈ అమ్మాయికి విషయం చెప్తాడనమాట. అంటే నువ్వు ఇలా సరుకిస్తున్నట్టు ఇచ్చి డ్రగ్స్ ఇస్తున్నట్టు ఇచ్చి ఇద్దరు మనిషి చంపాలి అని. సో లహరి అంటే అంతా నా వల్ల కాదు అంటది. నువ్వు చేయకపోతే మీ అమ్మని చంపేస్తావు, చేస్తే మీ అమ్మకి నీకు నీ లైఫ్ మొత్తం సెటిల్ అయ్యే అమౌంట్ ఇస్తామని చెప్తాను. సో తనకి ఇష్టం లేకపోయినా తన వల్ల కాకపోయినా లహరి వాళ్ళ అమ్మని కాపాడుకోవడానికి వేరే ఆప్షన్ లేక దినేష్ జూలియా చెప్పిన దాని ప్రకారం డ్రగ్స్ డీల్ కోసం ఒప్పుకొని ఒక మనిషిని చంపడానికి షిప్ ఎక్కింది. కానీ ఆ అమ్మాయి చంపాల్సింది అజయ్ కుమార్ అని తెలియదు అనమాట. సో ఇంకా అజయ్ కుమార్ విషయానికి వస్తే అజయ్ కుమార్ 25 సంవత్సరాలు ఒక అనాథాశ్రమంలో పెరిగాడు అనమాట. సో తర్వాత అక్కడ ఏదో డిగ్రీ చదువుకున్నాడు. సో వాడు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఒకేసారి బయటకు వచ్చేసి అనాథాశ్రమం నుంచి మీరు జాబ్ చేసుకుని ఏదైనా లైఫ్ లీడ్ చేద్దాం అనుకున్నారు, ఇక్కడ జాబ్ దొరకవు అనమాట. సో ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు అనుకోకుండా అజయ్ కుమార్ ఫ్రెండ్ ఎవరైతే భార్గవ్ ఉన్నాడో ఒక విషయంలో పోలీస్ స్టేషన్కి వెళ్తాడనమాట. అక్కడ అజయ్ కుమార్ తన ఫ్రెండ్ భార్గవ్ కోసం పోలీసులతో గొడవ పడతాడు, పోలీసులనే కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. సో అదే టైంకి పోలీస్ స్టేషన్లో క్రిమినల్ లాయర్ భాటియా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు యాక్చువల్గా వేరే క్రిమినల్తో మాట్లాడదాని వచ్చాడు, దేనికోసం టైటానిక్ షిప్ డీల్ కోసం. అక్కడ అజయ్ కుమార్ గట్స్ ధైర్యం అవన్నీ చూసి హీఈస్ ద రైట్ పర్సన్ అని చెప్పేసి అజయ్ కుమార్ని భార్గవ్ని ఆనందరాజ్ తీసుకెళ్తాడు. సో ఈ విషయం మొత్తం విన్న అజయ్ కుమార్ నేను ఇలాంటి ఇల్లీగల్ పని చేయదలుచుకోలేదు, ఐఎమ్ సారీ అంటాడు. కానీ ఆనందరాజ్ ఏంటంటే ఎలాగైనా దీంట్లోనే అజయ్ కుమార్ని చేయించాలని చెప్పి గట్టిగా ఫిక్స్ అయ్యి వాళ్ళ ఫ్రెండ్ భార్గవ్ని అక్కడే కాలుస్తాడు అనమాట. సో ఇప్పుడు ఆనందరాజ్ డీల్ ఇస్తాడు, నీ ఫ్రెండ్ని బతికిస్తా, నీకు నీ ఫ్రెండ్కి లైఫ్ లాంగ్ సెటిల్ అయిపోయి డబ్బులు ఇస్తా, నువ్వు ఈ పని చేయాలి, ఈ హవాలా డబ్బులు ఇచ్చి డ్రగ్స్ తీసుకొని రావాలని చెప్తాడు అనమాట. టైటానిక్ డీల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. సో ఇంకా అజయ్ కుమార్ కూడా తన ఫ్రెండ్ భార్గవ్ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో టైటానిక్ షిప్ ఎక్కి ఒక మనిషిని చంపుదాన్ని రెడీ అయ్యి అక్కడ అనుకోకుండా లహరితో పరిచయం, ప్రేమ ఇవన్నీ జరుగుతాయి అనమాట. సో ఎప్పుడైతే ఈ విషయం ఇద్దరికి ఒక క్లారిటీ వస్తుందో అజయ్ కుమార్కి లహరికి, వాళ్ళిద్దరూ మిడ్ ఆఫ్ ద సీలో ఉన్నారు, సముద్రం మధ్యలో ఉన్నారు. వీళ్ళకున్న ఒకే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే అజయ్ కుమార్ ఫ్రెండ్ భార్గవ్ కానీ లహరి వాళ్ళ అమ్మ కానీ ఇద్దరూ ఒకే హాస్పిటల్లో ఉన్నారు. కానీ హాస్పిటల్లో ఉన్న మనిషికి వీళ్ళకి కాంటాక్ట్ కావాలి కదా. సో ఆలోచిస్తున్నప్పుడు లహరి హ్యాండ్ బ్యాగ్లోని వాళ్ళ అమ్మని డీల్ చేసిన డాక్టర్ విజిటింగ్ కార్డు ఉంటుంది అనమాట. సో అప్పుడు ఏం చేస్తారు, అజయ్ కుమార్ ఆ డాక్టర్ ఫోన్ చేసి విషయం చెప్పి మీరు మాకు హెల్ప్ చేయాలి, ఎలాగైనా సరే వాళ్ళిద్దరిని తప్పించి ఆ హాస్పిటల్ నుంచి మీ ఇంట్లో సేఫ్ పొజిషన్లో పెట్టుకోమంటారు. ఎందుకంటే ఇద్దరు విలన్స్ ఎలాంటి అంటే వీళ్ళిద్దరికి వర్క్ ఇచ్చినప్పుడు వాళ్ళ మనుషులు పెడతారు కదా ఇక్కడ, వాళ్ళ అమ్మకి కానీ వీళ్ళ ఫ్రెండ్కి కానీ. సో వాళ్ళు అదే హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి డాక్టరు వాళ్ళ నుంచి ఎస్కేప్ చేసి వీళ్ళని ఒక సేఫ్ పొజిషన్లో పెడతారు. సో ఇప్పుడు వీళ్ళు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు కదా, అజయ్ కుమార్ కానీ లహరి కానీ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు కదా. బట్ ఈ మధ్యలోనే వాళ్ళకి ఫోన్ కాల్స్ వస్తాయి ఇద్దరు నుంచి, పని అయిపోయిందంటే ఆ పని అయిపోయింది అని చెప్పేసి అని. సో ఇద్దరు విలన్స్ ఆలోచిస్తారు, ఆనందరాజు కానీ దినేష్ జూలియా కానీ, మనం అనుకున్నట్టు పని అయిపోతే శత్రువు అడగడానికి రావట్లేదు అంటే దెర్ ఈజ్ సంథింగ్ మిస్టేక్ అని. కానీ ఈ విషయంలో ఫస్ట్ దినేష్ జూలియా ఎలక్ట్ అవుతాడు అనమాట. వెళ్ళి చెక్ చేసుకుంటే అక్కడ హీరోయిన్ తాలూకు అమ్మ ఉండదు అనమాట. ఇదే విషయం ఆనందరాజ్ కొంచెం లేట్గా తెలుస్తుంది అనమాట. ఎప్పుడైతే ఫస్ట్ దినేష్ జూలియా తెలిసిందో దినేష్ జూలియా వచ్చి ఇద్దరిని గోవా దగ్గర అరెస్ట్ చేస్తాడనమాట. వీళ్ళకి ఎలా అంటే బ్లాక్ చేసి హీరోయిన్ ఇద్దరిని బ్లాక్ చేసి హీరోయిన్ కొడతా ఉంటారు ఇద్దరిని, ఏం చేశారు ఏంటి అని. అదే టైంకి ఆనందరాజు వచ్చి దినేష్ జూలియా మనుషులకి ఆనందరాజుకి గొడవ జరుగుతూ ఉంటుంది. ఈ గ్యాప్లో వీళ్ళు ఎస్కేప్ అవుతాం అనుకుంటారు. ఆనందరాజు దినేష్ జూలియా మనుషులు లేపేస్తాడు, మొత్తం దినేష్ జూలియా గ్యాంగ్నే ఫినిష్ చేస్తాడు. ఆనందరాజు ఇంకా ఫైనల్గా చెప్పట్లేదని చెప్పేసి అజయ్ కుమార్ లహరిని చంపేద్దానికి అంతా కలుస్తాడు అనమాట. అప్పుడు అజయ్ కుమారు కంప్లీట్గా వైలెంట్గా మారి తను ప్రేమించిన అమ్మాయిని చావుదాకా వస్తే ఎవడు ఊరుకోడు కదా. సో ఆనందరాజుని లేపేద్దాం అనుకున్న టైంకి నావీ ఆఫీస్ వస్తారు. ఎందుకంటే అజయ్ కుమార్ ఎప్పుడైతే వాళ్ళ మనుషులు ఎస్కేప్ అయిపోయారో అప్పుడే నావీ ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట, మొత్తం ఇలా జరుగుతుందని చెప్పాను. వాడిని చంపేసే పొజిషన్లో ఉన్నప్పుడు నావీ ఆఫీసర్ భరత్చంద్ర వచ్చి అజయ్ కుమార్ని లహరిని సేవ్ చేస్తారు. సో ఫైనల్గా అజయ్ కుమార్ లహరి లవ్ స్టోరీ సక్సెస్ అయ్యి వాళ్ళిద్దరు పెళ్ళి టైటానిక్ షిప్లోనే జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు కథ అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీకే రెండింటికి తేడా తెలుస్తుంది. ఆ టైటానిక్కి, హాలీవుడ్లో ఉన్న టైటానిక్కి, నేను రాసిన టైటానిక్ కథకి.
సో ప్లీజ్ మీకు కథ నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. మీకు ఈ కథమైన డౌట్స్ ఉన్నా ఏమున్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్ యూ.